కౌంటింగ్ ప్రక్రియ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలో 2 టేబుల్స్ మీద ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీఓలు అలాగే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ప్రత్యక్షంగా దగ్గర ఉండి అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ పనులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కౌంటింగ్కి సంబంధించి మొదటగా వార్డులు కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వార్డు సభ్యులు ఎన్నుకున్న తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి లెక్కింపు అయితే ఉంటుంది. దీంతో పూర్తిగా ఏఓలు కావచ్చు, ఆర్ఓలు కావచ్చు దగ్గరుండి అన్ని కూడా పర్యవేక్షణ చేస్తుంటారు. అలాగే పార్టీలకు సంబంధించి ఏజెంట్లను కూడా లోపల కూర్చోబెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ముందే కౌంటింగ్ అనేది జరుగుతుంది. కౌంటింగ్కి సంబంధించి ప్రస్తుతం మనం ముదిగుండలో ఉన్నాం. ముదిగుండలో పూర్తిగా కౌంటింగ్ అనేది ఏజెంట్లంతా ఇప్పుడే లోనికి వెళ్ళిపోయారు. లోనికి వెళ్ళిన తర్వాత డోర్ వేసి లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు అయితే కామన్గా డోర్లు తీసి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న తరుణంలో కౌంటింగ్ అయితే జరిగింది. కానీ ఇక్కడ కొంత డోర్స్ వేసి వాళ్ళందరినీ కూడా ఏజెంట్లు లోనకి ఎలవ్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు, అలాగే అశ్వరాపేట ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల కూడా ఇప్పటికే చెదురుమదురు ఘటన తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది.